హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మేమైతే రామప్ప టెంపుల్ దగ్గరికి వచ్చాము. చూశారు కదా, ఇది బయట నుంచి తీస్తున్నాను వీడియో. ఇది బయట గార్డెన్. ఇది లోపలికి వచ్చాను. ఇప్పుడు వీడియో తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఎంత బాగుందో. మొత్తం రాళ్ళతోటి చాలా అందంగా కట్టారు. ఇప్పుడు 1000 సంవత్సరాల కిందట. చూస్తున్నారు కదా, పై వరకు చాలా బాగుంది టెంపుల్. ఇది థర్డ్ టైం వచ్చాను నేను ఇక్కడికి. ఇది ఎంట్రింగ్ అన్నట్టు, రామప్ప గుడిలోకి వెళ్ళే దారి ఇక్కడి నుంచి అన్నట్టు. ఇది ఊరిది, రామప్ప విలేజ్, పల్లెటూరు. ఇక్కడ నుంచి అయితే మేము లోపలికి వెళ్ళాము. ఈరోజు సండే కాబట్టి చాలా మంది వచ్చారు. చూసారుగా ఎన్ని వెహికల్స్ ఇక్కడ. వీళ్ళు సామాన్లు ఇక్కడ బయట అమ్ముతున్నారు. ఇవన్నీ షాపులు అన్నట్టు రామప్ప దగ్గర ఉన్నవి. ఇది గార్డెన్. చాలా పబ్లిక్ వచ్చారు ఈరోజు. చూసారు కదా, ఇదంతా టెంపుల్ గ్రౌండ్ అన్నట్టు. అక్కడ ఉంది టెంపుల్. దూరం నుంచి తీసాను ఇక్కడ బయట నుంచి. ఇది లోపలికి వెళ్ళే దారి అన్నట్టు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాము. నేనైతే ఇక్కడ చాలా చెప్పు బయట నుంచి నిలబడైతే వీడియో తీసుకున్నాను. ఇప్పుడే లోపలికి వచ్చాను. ఇది బయటికి వెళ్ళే దారి. లోపలికి వచ్చాను. చూసారు ఎంత బాగుందో టెంపుల్. డిజైన్స్ అన్నీ అసలు అప్పుడు మస్తు చిలికి చెక్కారు అన్నట్టు. చాలా బాగున్నాయి. ఏనుగు బొమ్మలు. పైన గోపురం అది. సైడ్ అక్కడ ఉన్నది చూడండి. ఆ స్తంభంలోకి వెళ్ళి మాట్లాడితే ఓం అనే శబ్దం అవుతుంది. నేను అక్కడికి ఎక్కలేదు. ఇక్కడి నుంచి వీడియో తీస్తున్నాను. అవైతే అమ్మాయిలు అప్పుడు వెనుకట నాట్యం చేసేవాళ్ళు. ఈ గుడి స్థాపించినప్పుడు అవైతే అక్కడ చెక్కారు వాళ్ళ శిల్పాలు. పైన బ్లాక్గా ఉన్నది చూడండి. నేను నడుచుకుంటా నువ్వు నడుచుకుంటా అతి గట్ట నుంచి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. చాలా బాగుంది. ఇది ఒకటి మధ్యలో ఉంది. 4 పిల్లర్లతోటి మధ్యలో ఒక బ్లాక్ కలర్ పూలేసి ఉంది. ఇవన్నీ శిల్పాలు అన్నట్టు, నాట్యం చేసిన వాళ్ళు అమ్మాయిలు. నంది బొమ్మలు ఉన్నాయి చిన్నవి. చిన్న చిన్న రాట్ శిల్పాల్లాగా చెక్కారు ఇక్కడ. బొమ్మల్లాగా, స్టార్స్ లాగా, ఏనుగు బొమ్మలు ఇదైతే చెక్కారు. ఇదైతే నంది దగ్గర ఎంత బాగా డిజైన్ చేశారు. అప్పుడు ఆ డిజైన్ చూడండి ఎంత బాగుందో. తోక దగ్గర కొంచెం విరిగినట్టుంది. అది ఎప్పుడో చేసింది కదా. అవైతే చూడు చాలా బాగుంది. నంది చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ అందరూ. ఇక్కడ ఒక గైడ్ ఒక అతనికి చెప్తున్నాడు టెంపుల్ గురించి. అవి ఏనుగు బొమ్మలు విరిగిపోయినాయి సగం సగం.
చూడండి వేణుగోపాలు ఎలా చేశారు. చాలా బాగా చెక్కారు అప్పుడైతే. స్టార్స్ లాగా బొమ్మల్లాగా అలా అయితే చెక్కారు, బాగుంది. అక్కడ ఒక్క నంది ఉంది. మీరు కూడా ఎప్పుడైనా చూడాలనుకుంటే వెళ్ళండి. చూసారు కదా అక్కడ అమ్మాయిల బొమ్మలు నాట్యం చేసి, అక్కడ ఒకటి అది లోపల లోపల వీడియో తీస్తున్నాను. ఒక అంకుల్ వాళ్ళకి చెప్తున్నాడు పైన గోపురం ఉంది. దీని నుంచి బయటికి వెళ్ళేది అది కింద టెంపుల్ లోపల నుంచి బయటకు వెళ్తున్నాం. ఒక అబ్బాయి ఏనుగు చిన్న ఏనుగు బొమ్మ పైకి వచ్చింది. పడుతుంది పడిపోతాడని చెప్పి అక్కడికి వెళ్ళాను. బాగుంది, పైన ఇరిగిపోయింది. అటొకటి అటొకటి అది చుట్టూ ఉన్న ప్లేస్ అన్నట్టు అటు సైడ్. అక్కడ నుంచి వెళ్ళంగానే అటొకటి ఉంది టెంపుల్ లాగా. ఈ అంకుల్ ఆ టెంపుల్ గురించి దాని గురించి అయితే చెప్తున్నారు. ఇవి బండలు ఒకవైపు ఎత్తు ఒకవైపు అవి అట్లా సపోర్ట్గా వేసారా లేకుంటే అట్లా లోపల అక్కడ పిల్లలు చేస్తున్నారు. గుళ్ళో లోపల శివలింగం ఉంది. దాని వీడియో తీయద్దాం పైన కప్పు తీసింది వీడియో. చూడండి, మీకు నచ్చితే వెళ్ళండి చూడండి. మిల్లుగు దగ్గర రామప్ప పాలంపేట పరకాల దగ్గర. ఇదంతా లోపల అన్నట్టు. లోపల అక్కడ బొట్లు పెడుతున్నాడు అందరికి. ఆ లోపల శివలింగం ఉంది. అక్కడ వీడియోలు తీద్దామన్నారు, ఫోటోలు తీయలేదు. జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఎదిగిపోతే మళ్ళీ కొత్త వేసారని చెప్తారు. మొత్తం గుడి లోపల వీడి మొత్తం గుడి లోపల వేసాను. ఇవి బయట వెనుక వైపు అన్నట్టు. వెనకాల ఇక్కడ బండలన్నీ అవన్నీ కూలిపోయిన బండలు అన్నట్టు. అక్కడ మరి టెంపుల్ ఏమో ఉండి ఉండొచ్చు. ఇది అంతా కూలిపోయి ఆ బండలన్నీ అక్కడ పడి ఉన్నాయి. అక్కడైతే నేను వీడియో తీసుకున్నాను.
అన్నా నమస్తే. బాగా ఇంతకు నా వీడియో నచ్చిందా? నచ్చితే స్టేటసా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు నాకు మాత్రం గ్రూప్లో పెట్టిందా? మర్చిపోకండి. ఏమో నేను చూడలే, మరి నేను ఫోన్ చూడలే ఇప్పుడు. కుమార్ రావు గారితో తెలంగాణ అమరవీరుల ఫ్యామిలీ మెంబర్స్ లో నాకు నామినేట్ పోస్ట్ ఎలిజిబుల్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రఘు అన్న, థ్యాంక్ యూ కుమార్ సార్. ఏమో మరి నాకు కూడా తెలియదు. అవునా, మొన్న జరిగిన విషయం నీకు చెప్దామని అనుకుంటే వీలు కాలే. మొన్న చెల్లెతో మాట్లాడలేదా? అయితే ఆ అమ్మాయిని చేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ నుంచి దారి ఉంది, ఆ దారి నుంచి అయితే మేము లోపలికి వచ్చాము. ముందు నుంచి రావచ్చు, వెనక నుంచి రావచ్చు, 2 దారులు ఉన్నాయి దానికి. నేను ఫస్ట్ చూపించిందేమో ముందు నుంచి రావడానికి దారి, ఇంకొకటి లాస్ట్ చూపిస్తా, అది వెనక నుంచి దారి ఉంటుంది. చాలా మంది ఉన్నారు, చాలా పబ్లిక్ వచ్చారు. చూడండి ఎలా ఉంది టెంపుల్ మొత్తం. ఇది వెనక నుంచి వచ్చాము మేము, వెనక దారి. ఇది వెనక నుంచి అక్కడ ఒక అయ్యగారు పోతుంది చూడండి, అది వెనక నుంచి దారి అన్నట్టు టెంపుల్ లోపలికి పోవడానికి. వెనక నుంచి దారి అది. మేము ఈ దారి నుంచి లోపలికి వెళ్ళాము. స్టార్టింగ్లో పెట్టిందేమో ముందు నుంచి ఉన్నది వీడియో. ఒక కూలిపోయిన బండలు మొత్తం, ఏదో ఇక్కడ టెంపుల్ లాగానో లేకుంటే ఉండి ఉంటుంది. అప్పుడు అదంతా కూలిపోయింది, ఇవన్నీ బండలు. మీరు కూడా చూడాలనుకుంటే చూడండి, వెళ్ళి చాలా బాగుంటుంది టెంపుల్. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఈరోజు. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం కొత్తగా గుడికి ఇక్కడ ఉన్నాయి. ఇది వెనక దారి మొత్తం ఇంకా చూశారు కదా, అక్కడ ఏదో టెంపుల్ లాగా ఉండి ఉంటుంది, అక్కడ ఒకటి వేసింది కదా గుర్తు. ఇది వెనక మొత్తం, వెనక ప్లేస్ గ్రౌండ్ చూడండి ఎంత ప్లేస్ ఉందో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.